डॉक्टर मीर जवाद जार खान चेयरमैन जर्मन हॉस्पिटल को 14 प्रेसिडेंट ऑफ इंडिया रामनाथ कोविंद के हाथों चैंपियंस ऑफ चेंज के खिताब से नवाजा गया। ऑल ओवर इंडिया टाइम्स रैंकिंग में जर्मन हॉस्पिटल को प्लेस किया गया है। एक्सपीरियंस्ड जर्मन एंड रोबोटिक टेक्नोलॉजी ओनली एट जर्मन हॉस्पिटल अत्तापुर हैदराबाद। महेश्वरम की एमएलए और तेलंगाना की एजुकेशन मिनिस्टर श्रीमती सबिता रेड्डी ने आज कोत्तापेट में दावत इफ्तार रखा। तो आइए वहाँ के नज़ारे हम आपको दिखाते हैं। अरे अन्ना जर गए, अरे रुक जा मेरा बाप, ऑटो ऑन नहीं इनके जरूर। शहीद भाई आगे चलिए ऐसी जगह। पूरे लेडीज पूरे भाई స్టార్ట్ అయింది మూడు నిమిషాలు ముందు ఓపెన్ చేస్తే ఎంత అందరికీ నమస్కారం। ఈరోజు కొత్తపేటలో కైసర్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది। ఇఫ్తార్ సందర్భంగా అందరి సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। పవిత్రమైన రంజాన్ మొదలుపెట్టినప్పటి నుండి నిష్ఠగా పవిత్రంగా ఉపవాస దీక్షలు చేపడుతున్న మా ముస్లిం సోదరులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ప్రత్యేకంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని వర్గాలు కులాలు సమానంగా తీసుకెళ్తూ అందరిని హక్కున చేర్చుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో అందరి సహకారం కోరుతా ఉన్నాం। బీజేపీకి సంబంధించిన మోడీ గారు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా డిస్టర్బెన్స్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు। కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం అన్నదమ్ముల్లాగా ఉంటే మోడీ గారి ప్రభుత్వం బీజేపీ పార్టీ ఏదైతే ఉందో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం రకరకాల ప్రయత్నం చేస్తూ ఉంది। మస్జిద్ మందిర్ అని హిందూ ముస్లిం అని విభేదాలు సృష్టించి రాష్ట్రంలో డిస్టర్బెన్స్ చేయాలనే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది కలిగించాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ కుట్రని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిందువులు కానీ ముస్లింలు కానీ విశ్వసించకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి విభేదాలు రాకుండా అందరం కలిసిమెలిసి ఉండాలనే సంకేతంతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। రకరకాల ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉంది। నిన్న మోడీ గారు వచ్చి కూడా రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు తెలంగాణకి ఏం కావాలనేది అనౌన్స్ చేసుకోవాలి। కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది। ఇప్పటి వరకు గత 9 సంవత్సరాల్లో అన్ని రాష్ట్రానికి కావాల్సిన ఏది అడిగినా కాళేశ్వరం ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలంటే ఇవ్వలేదు, మిషన్ భగీరథకు సహకరించండి అంటే కనీసం
వినడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితులలో మోడీ గారు ప్రభుత్వం చేస్తూ నిన్న ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రభుత్వం సహకరించట్లేదని ఒక నింద వేసే ప్రయత్నం చేశారు. ప్రజలందరూ గమనించాలి, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వృద్ధి చెందుతూ ఉంటే భరించలేని స్థితిలో బీజేపీ పార్టీ ముఖ్యంగా మోడీ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం మీద విషం కక్కుతున్న సందర్భంలో నోరు విప్పితే చాలు ముఖ్యమంత్రి గారు కుటుంబం మీద మాట్లాడుతూ ఉంటారు. కానీ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి కుటుంబం అందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఒక్కరే కాదు, కేటీఆర్ గారు, కవిత గారు విదేశాలలో ఉన్న వాళ్ళకున్న అక్కడ పదులను కూడా వదిలేసి, వాళ్ళకున్న ఉద్యోగాలను వదిలేసి, వాళ్ళకున్న బిజినెస్లను వదిలేసి ఇక్కడ హరీష్ రావు గారు, కవిత కానీ, కేటీఆర్ గారు అని ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఆ రోజు ఎవరు ప్రశ్నించలే, ఉద్యమంలో కుటుంబం అంతా ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారని ఎవరు అడగలేదు. కానీ ఈ రోజు వచ్చేసరికి కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కంపెనీలన్నీ తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారి ఫ్యామిలీని బదలాం చేయాలని ఆలోచనతో ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ కల్లపల్లి మాటలు నమ్మరు. హిందూ ముస్లిం కలిసి అన్నదమ్ములాగా ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణమే ఉంటుంది. మీరు ఎన్ని చిచ్చులు పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పప్పులు ఉడుకోవాలని మరొకసారి మనవి చేస్తూ మా సోదరులందరికీ మరొకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కైసర్ అందరిని పిలిచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశారు. వారికి కూడా భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటారు. अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए ख़ानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी, जहां पर ख़ास तौर पर पित्ते में मौजूद पथरी और दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। आपको इस दर्द से हमेशा के लिए मिल जाएगा छुटकारा। नो साइड इफ़ेक्ट्स, नो ऑपरेशन, तशखीस करते हुए दवाएं की जाती है फराहम। तो देर ना करें, जल्द ही तशरीफ़ लाए RS यूनानी फार्मेसी, बहादुरपुरा X रोड, अपोजिट केनारा बैंक, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9390610436 पर।